తెలంగాణ శాసనసభ సభానాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మన తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభకు నన్ను సభాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ 2వ మన శాసనసభకు వివిధ పక్షాల నాయకులను ఒప్పించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి పూర్తిగా నన్ను ఆశీర్వదించి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను 6 సార్లు బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యుడిగా నాకు అవకాశం కలిగించి అనేక పదవులలో నాకు పనిచేసే భాగ్యం కలిగించి ఈనాడు ఈ సభాపతిగా అవకాశం కలిగించినటువంటి నన్ను శాసనసభ్యుడికి ఎన్నుకొని శాసనసభాపతిగా అవకాశం కలిగేదానికి దోహదపడ్డటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఎందరో మేధావులు, అనుభవజ్ఞులున్న ఈ శాసనసభ యొక్క ఇంతటి మహోన్నత కర్తవ్య నిర్వహణ బాధ్యతను నాకు అప్పగించడం, నా పట్ల మీకున్న గౌరవాభిమానాలను, నమ్మకాన్ని ప్రస్ఫుటంగా చాటి చెప్తా ఉంది. సభాపతిగా నా నిధుల నిర్వహణలో నియమబద్ధంగా, న్యాయసమ్మతంగా వ్యవహరిస్తానని, తన పరభేదాలను విస్మరించి అధికార ప్రతిపక్ష సభ్యులను సమదృష్టితో పరిగణించి ప్రజాహితమే ధ్యేయంగా మీ అందరి సహాయ సహకారాలతో సభా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని స్పష్టం చేస్తా ఉన్నాను. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో సభాపతి స్థానం అత్యంత కీలకమైనదే కాదు, అత్యంత సంక్లిష్టమైనది కూడా. ప్రజాభిమతానికి అనుగుణంగా ప్రజలకు అవసరమైన శాసనాలను రూపొందించేలా సభ్యులను కార్యోన్ముఖులను చేసి సభకు, సమాజానికి సారథిగా వ్యవహరించాల్సిన గురుతర బాధ్యత సభాపతి ఉంటుంది. ఈ సభ నిర్వహణలో మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ ప్రజా సంక్షేమ దృష్టితో, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పరిష్కరించుకోవాలి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగే విధంగా వ్యవహరించడం సభకు గౌరవం కాదు. సమస్యల పట్ల మేధస్సుతో స్పందించాల్సిన అవసరం ఉంది. శాసనసభలో మనకు గల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. దిస్ హౌస్ ఈజ్ ఫర్ ది డిబేట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్ బట్ నాట్ ఫర్ కాన్ఫ్రంటేషన్. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా మనల్ని ఇక్కడికి పంపడం జరుగుతుంది. సమాజంలో ఉండే అసమానతలు తొలగిపోవడం కోసం, సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడం కోసం మరియు రైతాంగ శ్రేయస్సు కోసం మనం శాసనసభకు వచ్చిన వాళ్ళం. వారి ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా సభా కార్యక్రమాలను నడుపుకోవడం మనందరి బాధ్యత. ప్రజా సమస్యల విషయంలో పార్టీల ప్రమేయం లేకుండా, వ్యక్తులతో ప్రమేయం లేకుండా, కులమతాలతో ప్రమేయం లేకుండా అందరం కలిసి శాసనసభలో సరైన రీతిలో, సక్రమమైన పద్ధతిలో వ్యవహరించి
వాళ్ళ యొక్క కష్ట నష్టాలను తీర్చడం కోసం నాకు మీరంతా సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. నైతిక సూత్రాలు, నియమాలు, విధులు సభ్యులందరూ పాటించినప్పుడే శాసనసభ గౌరవాన్ని సంపాదించుకోగలం. ఈ కృషిలో నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని హామీ ఇస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఈ బాధ్యతలను పాటించి ఆదర్శ శాసనసభ సభ్యులుగా గౌరవ ప్రతిష్టలు పెంపొందించగలరని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చే గురుతరమైన బాధ్యతను ప్రజలు మనకు సమిష్టిగా అప్పగించారు. అధికార పక్షం జవాబుదారీతనంతో బాధ్యతాయుత ప్రవర్తనతో మెలుగుతూ ప్రతిపక్షం సమన్వయం పాటిస్తూ సభా కార్యక్రమాలు సజావుగా జరగడానికి తోడ్పడినప్పుడే సంక్షేమ రాజ్యావిష్కరణ సులభ సాధ్యమవుతుంది. ఈ కృషిలో భాగంగా సభాపతిగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి గౌరవ సభ్యులందరి మధ్య సమన్వయాన్ని సాధించడానికి త్రికరణ శుద్ధితో పాటు పడతానని నేను హామీ ఇస్తా ఉన్నాను. మీరు కూడా సభా గౌరవాన్ని ఇనుమడింపజేయడానికి సర్వదా కృషి చేస్తారని, శాసనసభ గౌరవ మర్యాదలు కాపాడతారని నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సభా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రముఖ పాత్ర వహించవలసి ఉంటుంది. కనుక పత్రికా ప్రతినిధులందరూ సహకరిస్తారని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తా ఉన్నాను. చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా నాకు అవకాశం కలిగించి దేశంలోనే ఏ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంత చక్కగా పనిచేసినటువంటి వ్యక్తి మా పోచారం సీనన్న అని ఆత్మీయతతో, ప్రేమతో, అభిమానంతో నాకు లక్ష్యం పుత్రుడుగా పేరు పెట్టినంటే బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి కూడా ఆ పేరు నామస్కరణం చేయకపోవచ్చు. అది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నేను నా పట్ల వారికి ఉన్నటువంటి అభిమానానికి ఎప్పుడు చెప్పే అవకాశం నాకు కలగలేదు కాబట్టి ఈ సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సక్సెస్ కావడంలో నేను ఒక్కరే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను, ఆలోచనలను దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడంలో మా డిపార్ట్మెంట్ అధికారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వారిచ్చినటువంటి సహకారంతో ఈనాడు దేశంలో కాదు ప్రపంచంలోనే వ్యవసాయ శాఖ రైతు బంధు పథకం గాని, రైతు బీమా పథకం గాని ప్రపంచంలోనే పేరు పొందిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి యొక్క చొరవ, మా అధికారులు చేసినటువంటి కృషి దీనికి కారణమని చెప్పేసి కూడా మరొకసారి ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. చివరగా సురేందర్ గారు ఒక మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి గారు నాకు తండ్రి లాంటి వారు, నా గెలుపుకు స్ఫూర్తిదాయక అన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వారికి 3 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ అప్పుడు నా కృషి వల్ల వారికి ఇప్పించడం జరిగింది. కానీ అప్పుడు ఆయన ఓడిపోయారు. ఆ స్ఫూర్తి అంటే రాజకీయంలో వారికి ఆ 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించడంలో స్ఫూర్తిదాయం గాని మన గెలుపులో మాత్రం స్ఫూర్తిదాయం కాదని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, నా కొడుకు లాంటి వారు కాబట్టి వారికి ఆ స్వతంత్రం నాకు ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా చివరగా గౌరవ శాసనసభ్యులందరూ రాజకీయ రాగదేశాలకు అతీతంగా సభ గౌరవ మర్యాదలను పెంపొందించడంలోనూ, సమయ పాలనలోనూ, నియమబద్ద నిర్వహణలోనూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ నాకు చేదోడు వాదోడుగా నిలుస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నన్ను ఏకగ్రీవంగా శాసనసభాపతిగా ఎన్నుకున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులకు, గౌరవ శాసనసభ్యులకు మనస్ఫూర్తిగా నిండు మనసుతో నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.